సతీ సహగమన అనేది ప్రథ కాదు. అంటే ప్రథ అంటే ఏమంటారు మనము, ఒక ట్రెడిషన్ దేన్ని అంటామంటే భర్త చనిపోతే ప్రతి ఒక్క భార్య చనిపోవాల్సింది కంపల్సరీ, ఇది వేదం చెప్పింది అంటే దాన్ని ప్రథ అంటాం. అలా లేదు. ఎందుకంటే మీరు చూడండి, దశరథ మహారాజు వెళ్ళిన తర్వాత 3 భార్యలు ఎవరన్నా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు కదా. మీరు అన్ని పురాణాలు చదవండి, ఎక్కడ కూడా లేదు. సో కొన్ని చోట్ల ఏముంది ఇది అంటే ఆ భార్యలు బాధతో భర్త లేడు ఇంకా నేను ఎందుకుంటాను, నేనే చనిపోతాను అని వాళ్ళకు వాళ్ళగా వెళ్ళడము సతీ సహగమనం అనేది ఉండేది. దట్ వాజ్ అంటే వాళ్ళ ఫ్రీ విల్ తో చేసేవాళ్ళు. మనం గనక చూస్తే రాణి పద్మావతి తనైతే జోహర్ చేసిందో, భర్త లేడు అంటే ఇంకా నేను బతకను. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమంటారు, మరి నేనేం చేయాలి, భర్త చనిపోయాడు యుద్ధంలో, నేనేం చేయాలి, నేను ఉన్నాను, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, లేదు అంటే ఏమంటారు ఆయన వచ్చాడు నన్ను చేశాడు కాబట్టి నేను అని అనుకుంటాం మనం. అలా లేరు వాళ్ళు, లోపల నుంచి క్షత్రాని అనమాట. ఏంటిది అంటే నా భర్త లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, నేను వెళ్ళిపోతా. సో దట్ ద ఫ్రీడమ్ వాజ్ గివెన్. కానీ అది ప్రథ అన్నది కాదు, కంపల్షన్ అనేది లేదనమాట అలాగా. సో అదొకటి మనం మైండ్ చేయాలి. ఎందుకంటే మన శాస్త్రాలనే వికృతంగా చేసి మనం చెప్పడము, మనం అదే అనుకోవడము. ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగారండి, ఈ సెక్యులర్ ముఖాలందరూ కూడా ఇట్లాంటివి వేస్తారు కదా, సతీ సహగమన. మరి రాముల తల్లి వెళ్ళలేదు అని ఎందుకు అడగరు ఎవరు? అది కూడా ఫేమసే కదా, ఎందుకు అడగరు? సో ఇట్లాగనమాట అనుకూలంగా ఉన్నవి తీసుకోవడము, దాన్ని ఒక పెద్ద ఇదిగా చేయడము, మన శాస్త్రాలని వక్రీకరించడము అనేది జనాలు చేస్తున్నారు. బట్ ప్రథ అనేది లేదు.